నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తికోటను సందర్శించిన కేఎస్కే ట్యూషన్ రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన కోటాలలో గుత్తికోటను ఆదివారం పర్యాటక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్, కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కేఎస్కే ట్యూషన్ విద్యార్థులతో కలిసి గుత్తికోటను సందర్శించారు. ముందుగా కేఎస్కే ట్యూషన్ సెంటర్లో అధినేత సునీల్ కుమార్ ట్యూషన్ సెంటర్ నుండి గాంధీ సర్కిల్, సాయిబాబా టెంపుల్, గుత్తికోట వరకు ర్యాలీగా గుత్తికోట వర్ధిల్లాలి అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి గుత్తికోట జిలాన్ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్, గుత్తికోట చరిత్ర రాసిన భాస్కర బ్రహ్మయ్య కుటుంబీకులు సంఘీభావం తెలిపారు. అనంతరం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ పోరాటక దినోత్సవాల్లో భాగంగా కేఎస్కే ట్యూషన్ విద్యార్థులు గుత్తికొండ సందర్శించడం హర్షణీయమని, విద్యార్థులకు చరిత్ర తెలియాలని తెలిపారు. అనంతరం కేఎస్కే ట్యూషన్ సెంటర్లో అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా గుత్తికోటను విద్యార్థులతో కలిసి సందర్శించడం జరిగిందని, విద్యార్థులకు చదువుతో పాటు చరిత్ర తెలియాలని, గుత్తికోట చరిత్రను తెలుసుకోవడం విద్యార్థుల బాధ్యత అని తెలిపారు. అలాగే గుత్తికోటను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జై గుత్తికోట, జై జై గుత్తికోట, పరిరక్షించాలి పరిరక్షించాలి, గుత్తికోటను పరిరక్షించాలి. జై గుత్తికోట. జై గుత్తికోట. మారన్న పాపాలు కొట్టుకుంటారు. జై గుత్తికోట, జై జై గుత్తికోట. నా మాత్రం జై గుత్తికోట. జై గుత్తికోట. చెప్పనమ్మా. జై గుత్తికోట, జై జై గుత్తికోట. గుత్తికోటను పరిరక్షించాలి పరిరక్షించాలి పరిరక్షించాలి. కన్నమ్మ జాగ్రత్త ఫోటోలో జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట. జై గుత్తికోట. జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట. ఇట్లా రాలే. జై గుత్తికోట. చెప్పండి చూసుకో. జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట. జై గుత్తికోట, జై గుత్తికోట. సో ఈరోజు మనము కేఎస్కే విద్యార్థుల ద్వారా గుత్తికోట పరీక్షించబడుతూ ర్యాలీ నిర్వహించడం వల్ల సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మోడల్ స్కూల్ చైర్మన్ పవరన్న వచ్చేసి మన సంఘీభావం తెలిపాడు. అన్నను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పవన్ అన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట. నుంచి మనకి అన్న ఊళ్ళో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కాదు, ఆటో వాళ్ళకి, ఇండియన్ వాళ్ళకి అనేక ప్రోగ్రామ్స్ చేసి మన సంరక్షించాలని గుత్తికోటను ఎంతో పోరాడుతున్నాడు. సో అలాంటి వ్యక్తికి మనము ఒకసారి క్లాప్స్ లో చెప్పడము, అందుకోసం మన వంతు కూడా ర్యాలీగా నిర్వహించి గుత్తికోటను సందర్శించడం జరిగిందన్న. సో అందరిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నామన్నా. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఏఎస్కే ట్యూషన్స్ విద్యార్థులందరికీ నమస్సుమాంజులు. ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు ఉన్న ప్రాంతంలో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఆనవాళ్ళు ఉన్నట్టు గెజిట్లో ఉంది, అలాగే పుస్తకాల్లో ఉన్నాయి, అలాగే చరిత్రలో ఉంది, అలాగే గూగుల్లో ఉంది, అన్నింటిలో ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రాంగణం అంతా కోటగూడలు. అప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఉండేది అనమాట, గేట్ వేసేవాళ్ళు అంతా ఇక్కడే ఉండేది. మనం ఇలాంటి వృత్తిని కాపాడుకోవాలా లేదా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో యునెస్కో అనే ఒక అధికారిక సంస్థ ఈ యొక్క పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27వ తారీఖు పెట్టారు ఒక డేటు. ఆ డేట్లో మనం ఇలాంటి జాతి సంపదనంతా కాపాడుకోలే దిశగా మన విద్యార్థుల నుంచి మనము దశ నుంచే అయ్యేంత వరకు ఇది మన ప్రాపర్టీ, ఇది మన మన సంస్కారము అనే భావన మీలో కలగాలని ఈ సందర్భంగా గుత్తికోటకు వచ్చిన కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ గారికి, అలాగే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పిల్లల్లో అవేర్నెస్ చేస్తూ కేఎస్కే ట్యూషన్లో ఎంతో మంచి రిజల్ట్ అనమాట. 10th క్లాస్ అయితేనేమి, 7th అయితేనేమి, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా చేయాలని మా గుత్తి ప్రజల తరఫున మేము కోరుతున్నాం సార్ మీకు. ఎందుకంటే కేఎస్కే ఇన్స్టిట్యూషన్స్గా ఒక సంస్థ కూడా ఫ్యూచర్లో స్థాపించి గుత్తి ప్రాంతంలో మీ యొక్క సేవలు అందిస్తే మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ విద్యార్థులకు సందర్భంగా మరి ఒకసారి ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనము చిన్నగా ర్యాలీ స్టార్ట్ చేద్దాం. గుత్తికోట వాసి వీళ్ళ ముత్తాత గారు భాస్కర బ్రహ్మయ్య గారు. ఇక్కడ మనము గుత్తికోట ఎంట్రన్స్ లో ఉన్నాము. గుత్తికోట వాసి మృత్యుజయ అన్న గారు ఉన్నారు. వీళ్ళ తాతగారు భాస్కర బ్రహ్మయ్య గారు గుత్తికోట చరిత్ర బుక్ రాశారు. 1880s లో ఇక్కడ గుత్తికోటలో ఉన్నారు. అతను బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశారు. బుక్కులు కూడా అన్న నాకు వాళ్ళ తాతగారు ముత్తాత గారిది మాకు బుక్కులు కూడా ఇచ్చాడు. ఈ బుక్కులు కూడా త్వరలో ప్రింట్ చేపిస్తున్నాము. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఇలాంటి వాళ్ళని మనం గుర్తు చేయాలి. అలాగే త్వరలో ఒక మంచి ఫంక్షన్లో కూడా వీళ్ళకి ఒక సన్మానం కూడా చేయాలని నిన్న కూడా పిలిచాము అన్న గారిని. పర్యాటక దినోత్సవం సందర్భంగా మీ ముత్తాత గారికి, మీ తాత గారికి, ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు అన్న. భాస్కర బ్రహ్మయ్య, భాస్కర బ్రహ్మయ్య, భాస్కర బ్రహ్మయ్య, గుత్తికోట పుస్తకం రాసిన భాస్కర బ్రహ్మయ్య, గుత్తికోట పుస్తకం రాసిన భాస్కర బ్రహ్మయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుత్తికోట, 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 గుత్తికోటను పర్యాటకంగా గుత్తికోటను పర్యాటకంగా ఇవ్వాలి, ఇవ్వాలి. గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట, వర్ధిల్లాలి గుత్తికోట, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గుత్తికోట, వర్ధిల్లాలి, కూడా దాన్ని కాపాడే ఈ యొక్క పర్యాటక కార్యక్రమాల భాగంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు
టూరిజం అయితే ఈ అందరికీ ఉద్యోగాలు, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఒక అగ్రికల్చర్ పరంగా అయితేనేమి, విద్యా సంస్థల పరంగా అయితేనేమి, ఇంకా ఆటో యూనియన్ అయితేనేమి, ఇంకా ఎయిర్పోర్ట్ కూడా వస్తాయి మనకి. మీ శక్తి నిరూపించి కూడా పర్యాటకంగా చేసే విధంగా మీరు కూడా పోరాడాలి. ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇప్పట్లో రాజులు కట్టించినది. ఇక్కడి వరకే అప్పుడు ఊరు ఉండేది. ఈ ఎల్లమ్మ గుత్తికోటను కాపాడుకుంటూ మన గుత్తి ప్రాంత ప్రజల్లో ఒక మంచి దైవభక్తిని, అలాగే వాళ్ళ ధైర్యాన్ని నింపింది అలాంటి గుడి అనమాట ఇది. అలాగే మేము బాగా సందర్భంగా ఇదే చెప్పాల్సిన అమ్మా ఇట్లా రండి, మా ఇట్లా ముందుకు రండి అమ్మా. బావి ఇది వెనకల బావి అంటారు. అక్కడ ముందర వెనకాల వినాయకుడి గుడి ఉంది కాబట్టి వెనకల బావి అంటారు. ఆ కట్టడం చూడండి. ఇది మనము ఈరోజు చేయాల్సిన పని ఇదే అనమాట. ఎందుకంటే ప్రపంచ పర్యాటక వారోత్సవాలంటే పర్యాటకం అంటే ఏమి? టూరిజం. టూరిజంలో ఇలాంటివి మనం పోతే ఎక్కడికైనా పోతే చూస్తాం కదా, బావులు, కుంటలు. కానీ మన ఊళ్ళో కొంచెం ఇంకా మెయింటెనెన్స్ లేదు. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్. మన మున్సిపాలిటీలో డబ్బులు లేవు కాబట్టి, ఆర్కియాలజీలో డబ్బులు లేవు కాబట్టి ఆ విధంగా మనము కొంచెము నీట్గా పెట్టుకోలేదు. కానీ ఇలాంటి బావులో నీళ్లు ఉంటే, పూర్వకాలం రాజులు ఇలాంటి బావులు ఎందుకు కట్టించారంటే వర్షం పడిన నీళ్ళన్నీ మనం ఒక స్టోరేజ్ చేసుకుంటే అవన్నీ భూగర్భ జలాలు పెంచి మనకి చుట్టూ ఉండే బోర్లలో మనకి కావాల్సిన నీరు, ఆక్సిజన్ అన్ని నీటిలోనే ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మనం బతకడానికి చాలా అవసరము. అలా నీరును కాపాడుకునే దిశగా మనకి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ, రాజులు కానీ ఇలాంటివి కోటలో ఉండే చోట కానీ పురాతనమైన బాబు రాండ్రా మంచి సబ్జెక్ట్ చేతులు కడిగేది, మూతులు కడిగేది. మనకి బావులు ఎందుకు కట్టిస్తారో చెప్తాను రాండ్రా. ఈరోజు బావి కాడికి రావాల్సిన మనం కొండ కాదు, కొండ ఎక్కువ చూస్తాం, బావులు కూడా చూసేది చాలా తక్కువ కదా. ఇలాంటి బావులను కట్టించి నిర్మించి దాన్ని కాపాడుకునే దిశగా మీరు కూడా ప్రయత్నాలు చేయాలి. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే మీరు ఎక్కడన్నా ఇలాంటి బావులు కనిపిస్తే దాన్ని మొత్తం ఇలాంటి సంరక్షణ చేసి దాన్ని నీట్గా చేస్తే మీరు ఎంతకంటే దేశానికి సేవ చేసినప్పుడు ఏమీ కాదు. మనం తల్లిదండ్రులు గౌరవించాలి, గురువులను గౌరవించాలి. అలాగే మన జాతి సంపద అంటే ఇదంతా జాతి సంపద. గుళ్ళు, దేవాలయాలు, కోటలు, బావులు ఇవన్నీ ఎవరివి కాదు, ఇవన్నీ మనందరివి. అది బావి ఎవరిదో ఏమనుకుంటారో అనేది, బావిలో ఏం చేస్తానో నీ కథ చూస్తానల్లా. ఏం నువ్వు అంటున్నావు అంటే మాది ఇండియా, మేము ఇండియా భారతీయులం, మాదే బాగా. అటువంటి గుత్తికోట సంరక్షణ సమితి తరఫున వారోత్సవాలు జరుపుతున్నాము. ఇలాంటి పురాతన బావులు తీసినారమ్మా, బావులను విద్యార్థులలో అవగాహన కల్పించడమే గుత్తికోట సంరక్షణ సమితి మెయిన్ బాధ్యత. ఈ సందర్భంగా మీరందరికీ వచ్చినందుకు చాలా సంతోషమమ్మా. కేఎస్కే ట్యూషన్ అధినేత సునీల్ గారికి ఇలాంటి విషయాలను మీకు తెలియజేస్తున్న సునీల్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా సంతోషం అండి. సబ్జెక్ట్ మా అందరూ ఇట్లా రండి. సబ్జెక్ట్ రండి. క్లాస్ ఉండాలా అప్పుడే కాదు, రెస్ట్ తీసుకుని పదా నిదానంగా దాంట్లో విశేషాలు తెలుసుకోవాలి. అదే హిస్టరీ, చరిత్ర ఇంపార్టెంట్. ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుత్తికోట సంరక్షణ సమితి చేస్తున్న పోరాటంలో ఎన్నో ర్యాలీలు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాము. ఈ రోజు కేఎస్కే వాళ్ళు కూడా తమ వంతు భాగంగా గుత్తికోట సంరక్షణ సమితికి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మనం గుత్తిలో చాలా మందికి తెలియదు, ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాము. అది ఈ పొద్దు మనము చాలా చారిత్రక ప్రదేశంలో ఉన్నాము. అదేమంటే అక్కడ రాష్ట్రానికి దివాన్ బహదూర్ కేశవ్ పిల్లై, పట్టు కేశవ్ పిల్లై అంటే ఈయన అడ్డుకోకపోతే అనంతపూర్ జిల్లానే లేదు. అప్పుడు దత్తమండలాలు ఉన్నాయన్నమాట బ్రిటిష్ కాలంలో. ఆ కాలంలో అనంతపూర్ జిల్లానే లేదు. ఒకసారి 1800 సంవత్సరంలో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ గుత్తిలో కరువు కాటకాలు వచ్చినాయి. నీళ్లు లేవు, మనం ఎండాకాలం ఎంత సతాసిన నీళ్లు లేవు. అప్పుడైతే తిండి గింజలు లేవు, నీళ్లు లేవు. అలాంటప్పుడు కలెక్టర్కి లెటర్ రాసి, ఆయన ఒక అడ్వకేట్ అనమాట, తమిళనాడు నుంచి వచ్చి గుత్తిలో సెటిల్ అయినాడు. ఒక విలేకరు కూడా మన సునీల్ మాదిరి.
ఆయన వచ్చి వృత్తిలో ఒక న్యాయవాదిగా స్థిరపడినాడు, ఒక అడ్వకేట్గా. అలాంటి వ్యక్తి కేశవ పిల్లయ్య గారు కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి ఇందులో ఇట్లా కరువు కాటకాలు వచ్చినాయి సార్, చెరువు ఎండిపోయింది అంటే వెంటనే అతను కలెక్టర్ వెంటనే వృత్తికి కావాల్సిన సరంజామా, ప్రజలకు ఏమేమి కావాలా, నీరు, ఇవన్నీ అందజేశాడు. అప్పుడు ఆయనని జిల్లాలో వాటర్ షెడ్ చైర్మన్గా చేశాడు. ఆయన వాటర్ షెడ్లో ఒక పెద్ద పదవి ఇచ్చాడు. తర్వాత కేశవ పిల్లయ్య ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక నిమిషం, కేశవ పిల్లయ్య మీరు వృత్తిలో అంపన్న సమాజ్ చూశారు, అతనికి ఇతనికి చాలా సంబంధం ఉంది. విజయభాస్కర్ అన్న ఎందుకు గుర్తుకొచ్చాడు అంటే, అంపన్న స్టోరీ మీకు తెలుసు. ఏమని, ఇద్దరు ఆడపిల్లల్ని బ్రిటిష్ వాళ్ళు తరుముతారు. అప్పుడు ఆ అంపన్న అతని ప్రాణాల కొట్టి ఆ యొక్క వాళ్ళని షేర్ చేస్తాడు. అప్పుడు అతన్ని గుర్తికి పెట్టుకొస్తారు. గుంటకల్లో జరుగుతుంది ఇదంతా. గుర్తిలోనే మనకి అప్పుడు బ్రిటిష్ జిల్లా అన్నమాట, హెడ్ క్వార్టర్. అలాంటి గుర్తిలో హాస్పిటల్ పెట్టుకొస్తారు. హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేక చనిపోతాడు. అప్పుడు ఈ కేశవ పిల్లయ్య అతని కోసం పోరాడి, అప్పుడు మనకి మద్రాసు రాష్ట్రంలో కోర్టు, అక్కడ పోయి అడ్వకేట్గా మా అంపన్నకి న్యాయం జరగాలి అని పోరాడిన వ్యక్తి. అప్పుడు ఆ కోర్టు ఏం చేసిందంటే, అంపన్నకి అక్కడ ఒక స్మారక చిహ్నం కట్టించుకోండి, దానికి మీకు ఏం అన్వేషణ చేయమో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళదే జరగాల, కానీ భారతీయులు ఏం జరగదు. అప్పుడు గుర్తిలో పెద్దలు, మా ముఖాతలు, ఇంకా అలాంటి వాళ్ళంతా కలిసి అక్కడ చందాలు వేసుకొని అక్కడ ఆయనకి సమాధి కట్టించినాడు. అప్పుడు కూడా ఇంకా కోర్టులో ఆయన ఇంకా నచ్చలే. ఏం చెప్పినాడు, ఆ సమాధి దగ్గర వచ్చి ప్రతి ఒక్క ఆఫీసర్ సెల్యూట్ కొట్టాలని పర్మిషన్ తెచ్చినాడు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ వచ్చి అన్యాయం జరిగింది, ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆయనకి సెల్యూట్ కొట్టిపోవాలని చెప్పి అతను చెప్పినాడు. కేశవ పిల్లయ్య ఒక స్వాతంత్ర సమరయోధుడు, మన స్వాతంత్రం రావాలని పోరాడిన వ్యక్తి వృత్తిలో కేశవ పిల్లయ్య. అలాంటి కేశవ పిల్లయ్య ప్రదేశంలో మనం ఉన్నామంటే మీ విద్యార్థులు మా వృత్తికోట సంరక్షణ సమితి సంతోషపడాలి. మీరు ఇంకా మంచి భావాలు కలిగి మంచి థ్యాంక్ యూ మ్యామ్. అలాగే దేవాలయ సందర్శన కేఎస్కే ట్యూషన్స్ ద్వారా జరుగుతుంది. వృత్తికోట సంరక్షణ సమితి చేస్తున్న పోరాటంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ సందర్భంలో భాగంగా ఈ రోజు మీరు వృత్తికోటలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు చూస్తున్నారు. ఇక్కడ ఉండే ఈ కాంపౌండ్ వాళ్ళు ఉండే అప్పుడు కోర్టు అనమాట. కోర్టు బ్రిటిష్ కాలంలో కోర్టు, తర్వాత మళ్ళీ ఇరిగేషన్ ఆఫీస్కి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది, వీరభద్ర స్వామి టెంపుల్, అది టంకశాల. అప్పుడు నాణ్యాలు ముద్రించేవాళ్ళు ఇక్కడ, నాణ్యాలు ముద్రించేవారు. రండి 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 రండి. ఉత్తికోట యువజన సమితి కన్వీనర్ అమ్మ మనకి గుర్తుపట్టకి జిల్లాను కూడా మనకి సంఘీభావం తెలుపుతున్నాడు. సో ఇందులో ఎంతో మంది ఇక్కడ పోరాడుతూనే ఉన్నారు. జై గుత్తికోట, దూరం దూరం జై గుత్తికోట, జై గుత్తికోట. సునీల్ ఆధ్వర్యంలో గుత్తికోట దగ్గరికి వాళ్ళ స్కూల్ నుంచి ర్యాలీ చేయడం జరిగింది. మధ్యలో గుత్తిలో ఉన్న పురాతన ప్రదేశాలు, బావులు, వాళ్ళ యొక్క విశేషాలు గుత్తికోట విజయభాస్కర్ అని తెలియజేశాను. వాళ్ళకి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా అతిపెద్ద గుత్తికోట అయిన గుత్తిలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషము. మీరు ఇప్పుడే చూడొచ్చు, పర్యాటకులు కూడా వచ్చారు కర్నూలు నుంచి. శివ, ఆ కార్లు చూపేట్లా, కార్లలో పర్యాటకులు కూడా వచ్చారు. చాలా సంతోషమైంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్నూలు నుంచి వచ్చారు. మీరు ఫస్ట్ టైం వచ్చారా గుత్తికోటకి? ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నంబర్ ఇస్తాను, తర్వాత మీకు షార్ట్ మూవీలు తర్వాత ఇంకా ఏమేమి మీరు కూడా ఇంకా ఏమైనా కూడా మీరు షేర్ చేయండి. సునీల్ సార్ మా 1 minute ఫోటో తీసుకుని పోతాడన్న బిజీ ఉన్నాడు. సెటిల్ మా నేను ఇస్తాలేండి. బా ఫోటోకి బయరు
నిలబడండి సార్ కలిసి ఈ పక్క ఒక సైడ్ ఫ్రంట్ గా బ్యాక్ సైడ్ లీడర్ వైశామినా. హలో శ్రీరాములు ఎవరు ఆంజనేయులు ఉన్నారు. ఓకే ఓకే ప్రపంచ మీరు కూడా రండి. ఆర్కియాలజీ కూడా చదివిస్తారు. ఆంజనేయులు అన్న ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. ఆంజనేయులు అన్న రానా బాబు బాది మనం గుత్తికోట ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ ఆర్కియాలజీ సిబ్బంది కూడా ఆంజనేయులు గారు శ్రీరాములు గారు కూడా ఉన్నారు. అలాగే పర్యాటకులు కూడా మన పర్వీన్ బేగం కూడా ఉన్నారు ఇక్కడ ఆర్కియాలజీ. వీళ్ళు కర్నూలు నుంచి టూరిస్టులు వచ్చినారు. అలాగే ప్రపంచ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా గుత్తికోట సంరక్షణ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజు కేఎస్కే ట్యూషన్స్ వారి పిల్లలకి గుత్తికోట చరిత్ర, అలాగే గుత్తి టౌన్ లో ఉన్న ఆవులు, కుంటలు, అలాగే దేవాలయ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాము. ముఖ్యంగా గుత్తికోటలో వెళ్ళి సునీల్ గారిని వాళ్ళకి ఇంకా ప్రదేశాలు చూపించి హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిందిగా చెప్తున్నాము. గుత్తికోట చాలా చరిత్ర ఉంది. నా ముఖ్యమైన విజ్ఞప్తి విద్యార్థులకు, అలాగే టూరిస్టులకి నా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమంటే మన గుత్తికోట చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయాలి. ఎక్కడన్నా కానీ ఓల్డ్ మాన్యుమెంట్స్ ని మనము టచ్ చేయకూడదు, దూరం నుంచి చూడాలి. ఎప్పుడు కానీ రఫ్ కానీ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కొండారెడ్డి పుట్టి ఏదైతే మీ కర్నూలు కొండారెడ్డి పుట్టి 1000 సార్లు చూసుకుంటారు. 1000 సార్లు నా కర్నూలు మేరంతలు కాబట్టి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా మన యొక్క మాన్యుమెంట్స్ ని కాపాడుకునే దిశగా మన పర్యాటక దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తాం. పర్యాటక అందరికీ శుభాకాంక్షలు చెప్తామా. ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలను గట్టిగా చెప్పండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికీ గుత్తికోట 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 జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట, గుత్తికోట, గుత్తికోట. మనకి అన్న గుత్తికోట సంరక్షణ సమితి అది ఈ రోజు ఉంటుంది. ఈ రోజు గుత్తికోట అంటే ఏంటంటే అన్నే కాదు, అర్థాలు తీసుకొని ఎంత మన కన్వీన్ చేపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా అన్న కూడా రక్షిస్తున్నాడు. సో విజయభాస్కర్ ప్రతిదీ మనకు పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది పైన చెప్తారు. కానీ ఈ రోజు చూసారా పిల్లలు ఎలా పుట్టినారు, ఎలా చరిత్ర ఎలా వచ్చింది, బావులని చెప్తారు. సో అందుకు ఒకసారి కాల్చుకుంటున్నామా. అలాగే దీన్ని కాపాడుతున్నటువంటి ఆర్కాలజిస్ట్ అన్న శ్రీరామన్న గారికి, సిబ్బందికి, ఆంజనేయులు అన్న గారికి వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఎందుకంటే గంట గ్రామాల్లో తీసుకుంటున్నాము. ఆర్కియాలజీ పురావస్తు శాఖ ఇంత మెయింటైన్ చేసింది కాబట్టి ఇంత పెద్ద ఫోటో ఏర్పడింది. మీరు కూడా అక్కడ ఏం డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళు పీకేది ఇవన్నీ చేయదండి. ఓకేనా, భావితరాలకి ఇది తెలియజేస్తాం. ఇలాంటిది ఉండగానే హిందీ చరిత్రను తెలుసుకుంటున్నారు. ఇలాంటివి ఫేస్బుక్ లో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, మా నిదానంగా తిరిగి ఒకసారి జై గుత్తికోట, జై గుత్తికోట. అందరికన్నమ్మా జై గుత్తికోట, జై గుత్తికోట, జై గుత్తికోట. జై జై గుత్తికోట, జై గుత్తికోట, జై కేఎస్కే. మీరు కేఎస్కే చెప్పబోతే కమ్మా. జై కేఎస్కే, జై కేఎస్కే, జై గుత్తికోట, కేఎస్కే ట్యూషన్ సెంటర్. పైకి ఎక్కిందమ్మా, జాగ్రత్త, అల్లరి చేయకూడదు. నువ్వు ఎందుకంటే అడుగు పోవాలి, జాగ్రత్తగా అక్కడ ఇస్తారు. కమాన్ సార్, అర్చు సార్, అర్చు సార్. బాగా పైకి నుంచి తీరా, అట్లా పొజిషన్
జై గుత్తికోట అందరూ పొజిషన్ తీసుకో. వెరీ గుడ్. స్టార్ట్. రండి రండి రండి. कहानी लग गई जब ले जो जो रानी मैडम వాటర్ బ్యాగ్ తెచ్చినా నువ్వేనా భాష భాష మేడం ఇంకా టీచర్ మా కథ మేడం ఆయన సుధా భాష రండి టీచర్లు వెనుకంజలో ఉన్నారు. నేను మీద కదా మేడం ముసలి అన్న వస్తున్నాడు. జరుకు జరుకు బాబా పక్క బాబాయ్ నువ్వే నువ్వు జరుకురా అరే బలపడతా. పోటీ పడి రావాలి. తీస్తాను. వెరీ గుడ్ బ్యాక్ క్లాస్ జై బెలగడ ఇంకో కెమెరా రా అది ఎక్కువ గుడిపి काम 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 సార్ సార్ రండి 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 సార్ 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 ఫోటో ఫోటో స్టిల్ జై బెలగడగే జై నాని मैं हॉस्पिटल में ఏనుగుశాలని గుర్రపుశాలని అంటారు. సో కాబట్టి ఇదంతా బాగా శుభ్రంగా అంటే మీరు గట్టి ఏదనుకుంటారు గట్టి మీద ఒకప్పుడు ఈ గట్టే పచ్చి గడ్డి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. దేంతో కాదు ఆ గడ్డి ఇది అది కూడా స్టేడియం మిగిలింది కానీ ఇది కోట్ల అయిన గట్టి ఉంటే. సో కాబట్టి బాబో బాబాస్ జిందాబాద్ 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 మీ పేరు పిలిచాల్సి వస్తుంది. చెప్పా బాయ్.
చూసినా కూడా చరిత్రాత్మక ప్రదేశాలు కలిగి ఉన్నటువంటి ఏకైక కొండ ఏదైనా ఉందంటే ఒక గుత్తి కొండ. ఎందుకంటే ఇటు సైడ్ హైవే ఇక్కడ NH47 ఇట్లా తాడపత్రి మీదుగా ఇట్లా కడప తిరుపతి ఇట్లా నేషనల్ హైవే వెళ్తుంది, ఇట్లా చెన్నై వెళ్తుంది, ఇటు సైడ్ గోల్కొండ, ఇటు సైడ్ హైదరాబాద్ వెళ్తుంది, ఇటు సైడ్ బెంగళూరు వెళ్తుంది. అంటే 4 వైపులు ఉన్నటువంటి హైవే గల కొండ ఏకైక కొండ ఏదైనా ఉందంటే అది గుత్తి కొండ. సో అందులో భాగంగా అందులో ఫైనలైజ్ అనే ఇక్కడికి వెళ్తే మొత్తం ప్రపంచం అంతా కూడా మనం ఊరిలో చుట్టుపక్కల ప్రదేశాలు మనం కూడా అందరూ కూడా చూడొచ్చు. అర్థమవుతుందా? చూడండి ఈ సైడ్ అంతా కూడా ఇదంతా కొండ ఇది కనిపిస్తుంది. నమస్తే అండి. నేడు పర్యాటక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ మరియు KSK ట్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా KSK విద్యార్థులకి గుత్తి కోటను సందర్శించాలి, గుత్తి కోట అంటే చరిత్ర తెలియాలి, విద్యార్థి దశ నుంచి చరిత్ర యొక్క ప్రాముఖ్యత, చరిత్ర వాటి ఆవశ్యకత తెలియాలి. అంటే మనం టెక్స్ట్ బుక్లోనే ఉన్నది చెప్పడం కాదు, విద్యార్థులకి తెలిసేలా చేయాలంటే అక్కడ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏమున్నాయి, చరిత్ర ఎలా తెలుస్తుంది, ఎవరు కట్టించినారు, రాతయ్య యుగాలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చరిత్ర పిల్లలకి క్షుణ్ణంగా వివరించడానికి మేము ర్యాలీగా వెళ్ళి అక్కడ గుత్తికోటను సందర్శిస్తున్నాము నేడు ఈ రోజున. కాబట్టి ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా మా ట్యూషన్ విద్యార్థులు అన్ని బ్రాంచ్ల విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా పర్యాటకం అనేది ఎందుకు వెళ్తామంటే పర్యటించడమే కాదు, అందులో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి దాని యొక్క విలువలో పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఎలా వెరగాలి, ఎలా ఒకప్పుడు ఎలా ఉండేది, చరిత్ర అనేది చరిత్ర పుటల్ని మనము ఈ చరిత్ర యొక్క కటడాలను చూసి కూడా మనం తెలుసుకోవచ్చని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.